హలో అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. పిల్లలకు మనం బీట్రూట్ ముక్కలుగా చేసి ఇచ్చిన కర్రీలా చేసిన తినరు కదా. ఈరోజైతే మీకు బీట్రూట్తో లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. బీట్రూట్ రైస్ అన్నమాట. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్ అన్నమాట. మీకు మన ఛానల్లో ఇంకా ఉన్నాయి లంచ్ బాక్స్ రెసిపీస్, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందు బీట్రూట్ని అయితే పీల్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని దాన్ని అయితే ఇలా తురిమాను అనమాట. ముక్కల్లా ఉంటే పిల్లలకి నచ్చదు బీట్రూట్, అందుకనేసి నేను ఇలా తురిమేశాను. నీట్గా తురిమేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కడాయి పెట్టేసుకొని లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం చిన్న ఉల్లిపాయ, నేనైతే సగం ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. మళ్ళీ ఈ పీసెస్ అన్నీ ఎక్కువ ఉంటే తినరు అనమాట, అందుకని కొద్దిగా ఉల్లిపాయ వేసేసి ఫ్రై చేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ, ఎందుకంటే నేను మా బాక్స్ అయితే ఒక 5-6 స్పూన్స్ రైస్ పెడతాను అంతే, అందుకు చాలా తక్కువ క్వాంటిటీ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే వెల్లుల్లిపాయ మొత్తం పచ్చివాసన పోవాలి, అది పచ్చిగా ఉంటే మాత్రం బాగోదు అనమాట. రైస్కి అంతా ఆ ఫ్లేవర్ వస్తుంది. ఏ రెసిపీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోవాలి. ఇందులో బీట్రూట్ తురుము అయితే యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. రైస్ అయితే మంచి కలర్ వస్తుంది, పిల్లలకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది తినడానికి. ఇందులో లైట్గా మనము ఫ్రై అయిన తర్వాత ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసాం కదా, పర్లేదు, సరిపోద్ది ఆ మాత్రం ఆయిల్. కొద్దిగా సాల్ట్, తర్వాత కొద్దిగా పసుపు వేసేసి ఇంకొకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట. అది సిమ్లోనే ఉండాలి, పచ్చివాసన అంతా పోవాలి బీట్రూట్. ఎందుకంటే బీట్రూట్ కొంచెం పచ్చివాసన ఉన్నా తినలేము, మనమే తినలేము, పిల్లలు అయితే అసలు తినలేరు కదా. మొత్తం పచ్చివాసన అంతా పోయి బీట్రూట్ మొత్తం ఫ్రై అయిపోతే ఏమవుద్దంటే బీట్రూట్కి స్వీట్నెస్ వస్తుంది, ఒక ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా లేదని నేను ఓన్లీ బీట్రూట్ వేసి అయితే చేసేస్తున్నాను. ఇంకా డక్కన్ పెట్టేసి అలా సిమ్లో వేగాలన్నమాట. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ బాగా వేగిపోయింది కదా. అసలు అంటే కింద మనకి వేగిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే అడుగంటడం అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంకొకసారి కలిపేసుకొని నేను మూత పెట్టేసుకున్నాను. ఇంకొక 2 మినిట్స్లో ఇంకా వేగిపోయింది అనమాట కంప్లీట్గా. చూడండి, అసలు వాటర్ క్వాంటిటీ లేదు. బీట్రూట్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఫస్ట్లో ఏమో మనకు కొంచెం లైట్ పింక్లా ఉండేది, మనకు బాగా వేగిన తర్వాత కలర్ చూసారా డార్క్లోకి వచ్చేసింది. ఇంకా ఫుల్గా వేగిపోయింది. ఇంకా ఇందులోకి ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవడమే. పిల్లలకైతే చాలా హెల్దీ. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి చూడండి మన ఛానల్లో. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా హెల్దీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇంకా బీట్రూట్ మనం చేసిన కర్రీలాగా చేసాం కదా ముద్దలాగా, అది మొత్తం రైస్లో బాగా కలిసిపోవాలన్నమాట. ఇంకా బాగా కలిపేసుకోవాలి దీన్ని. అప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. నేను లైట్గా జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చేసిన గరం మసాలా లైట్గా, వాళ్ళ ఫ్లేవర్ కొంచెం బాగా రావాలని. ఇంకా అంతే అండి, రెడీ అయిపోయినట్టే. ఇంకా ప్యాక్ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా హెల్తీగా అండి. ఎంత సింపుల్గా చేసేసాం చూసారు కదా. ఇలాంటి చాలా రెసిపీస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు ఎప్పటికీ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లంచ్ బాక్స్ రెసిపీస్ వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫైనల్లీ అయితే మన బీట్రూట్ రైస్ అయితే అయిపోయింది చూసారు కదా. చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సింపుల్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఎంత మీకు కష్టంగా ఉండే ఏ రెసిపీ అయినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు సింపుల్గా చేసి చూపిస్తాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఇంకా ఫైనల్గా ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి, మీ పిల్లలకు లంచ్ బాక్స్ ఏం చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, బాయ్.